గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణను పరిపాలించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి త్వరలో 2 ఏళ్లు పూర్తి చేసుకోనున్న రేవంత్ రెడ్డి ఇద్దరిని చూసిన సామాన్య ప్రజలు చెబుతున్న మాట, ఒకరు ఫామ్ హౌస్ సీఎం, మరొకరు పబ్లిక్ సీఎం. ఈ తేడాకు కారణం రేవంత్ రెడ్డి తన పదవిని ఆడంబరంగా కాకుండా ప్రజల మధ్య కలిసిపోవడం, తెల్ల కార్డు రేషన్ బియ్యం కుటుంబాలతో కలిసి తినడం, ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేయడం. ఇలాంటి సందర్భాల్లో ఆయన సామాన్యుడిగా కనిపిస్తారు. ఇటీవలి గణేష్ నిమజ్జనం సందర్భంగా సైతం ట్యాంక్ బండ్ వద్ద కాన్వాయ్ లేకుండా ప్రజల్లో కలిసిపోయిన రేవంత్ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ వేదికపైకి కూడా వెళ్ళి ప్రజలకు అభివాదం చేశారు. గణపతి బప్పా మోరియా అన్నారు. అంతకు కొద్ది రోజుల ముందు నగరంలోని అమీర్పేట, ఎర్రగడ్డ తదితర వరద ప్రాంతాల్లోని ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించారు. ఇలా ప్రజల మధ్య ఉండే నాయకుడిగా తనదైన ముద్ర వేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ పాలన కొనసాగింది. పార్టీ నేతలు, అధికార యంత్రాంగము అక్కడికే. పాత సచివాలయాన్ని కూల్చి భారీ ఖర్చుతో నిర్మించిన కొత్త భవనంలో సైతం 10 రోజులు కూడా గడపని పరిస్థితి. సామాన్య ప్రజల సంగతే కాదు, పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ దొరకని దుస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు చెబుతున్న ఈ మాటకు బలం చేకూరుతోంది. అదే, ఒకరు ఫామ్ హౌస్ సీఎం, మరొకరు ప్రజల మధ్య ఉండే సీఎం.